వేమన పద్యాలు. పద్యం. కానివాని తోడ కలిసి మెలుగుచున్న గానివాని వలె కాంతురవని తాడి క్రింద పాలు తాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. చెడ్డవారితో కలిసి తిరిగే మంచి వ్యక్తిని కూడా ప్రజలు అతడిని చెడ్డవాడిగానే భావిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, తాటి చెట్టు క్రింద నిలబడి పాలు తాగుతున్న చూసేవారు అది కళ్ళు తాగుతున్నాడని అనుకుంటారు. భావం. వేమన గారు ఇక్కడ సాంగత్యం యొక్క ప్రభావాన్ని తెలియజేస్తున్నారు. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా మనం ఎవరితో తిరుగుతున్నామో దాని ఆధారంగా సమాజం మన గురించి అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. నీతి. మంచి స్నేహితులను, మంచి సాంగత్యాన్ని ఎంచుకోవాలి. చెడు సాంగత్యం మంచి పేరును కూడా చెడగొడుతుంది. మన ప్రవర్తనతో పాటు మన సహవాసం కూడా ముఖ్యమే. సారాంశం. ఎవరి వెంట నడుస్తామో సమాజం మనల్ని కూడా వారిలాగే అంచనా వేస్తుంది. కాబట్టి మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడం అత్యంత అవసరం. పద్యం. తనువ దెవరి సొమ్ము తనదని పోషింపగా, ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోవక నిలవ, విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. ఈ శరీరం నిజంగా ఎవరిది? అయినా దానిని నాదే అని భావించి ఎంతో జాగ్రత్తగా పోషిస్తాం. ధనం కూడా శాశ్వతంగా ఎవరిది కాదు. అయినప్పటికీ దానిని కూడబెట్టి దాచుకుంటూ ఉంటాం. ప్రాణం కూడా మన ఆధీనంలో లేదు. అది ఎప్పుడు విడిచిపోతుందో మనకు తెలియదు. దానిని ఆపి ఉంచలేము. భావం. వేమన గారు ఇక్కడ అహంకారం, మమకారం, ధనశక్తి వ్యర్థమని బోధిస్తున్నారు. మనిషి ఇది నాది, అది నాది అని అనుకుంటాడు. కానీ శరీరం, ధనం, ప్రాణం ఏదీ శాశ్వతంగా మన సొంతం కాదు. జీవిత సత్యాన్ని గ్రహించి వినయంతో ధర్మబద్ధంగా జీవించాలని ఈ పద్యం సూచిస్తుంది. నీతి. శరీరం, సంపద, ప్రాణం అన్నీ తాత్కాలికమైనవే. నాది అనే మమకారాన్ని తగ్గించుకోవాలి. ధనం కూడబెట్టడమే కాక దానిని సత్కార్యాలకు ఉపయోగించాలి. జీవితాన్ని సార్థకంగా గడపడమే నిజమైన జ్ఞానం. సారాంశం. శరీరం, ధనం, ప్రాణం ఏదీ శాశ్వతంగా మన సొంతం కాదు. కాబట్టి అహంకారం విడిచి సత్కార్యాలు చేస్తూ జీవించాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. పద్యం. ఆశ పాపజాతి అన్నింటికంటేను ఆశ చేత యతులు మోసపోరే, చూచి విడుచువారే శుద్ధాత్ములందైన విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. అన్ని పాపాలకు మూలం ఆశ, అతి కోరిక. ఆశ వల్ల యతులు, తపస్సు చేసే మహనీయులు కూడా మోసపోతారు. ఆశ యొక్క స్వభావాన్ని గ్రహించి దానిని విడిచిపెట్టిన వారే నిజమైన శుద్ధాత్ములు. భావం. వేమన గారు ఇక్కడ అత్యాశ మనిషిని ఎలా బంధిస్తుందో చెబుతున్నారు. ధనం, అధికారం, కీర్తి, భోగాలు వంటి వాటి పట్ల మితిమీరిన కోరిక మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది. ఆశకు అంతం ఉండదు. ఒక కోరిక తీరితే మరో కోరిక పుడుతుంది. అందువల్ల ఆశ యొక్క ప్రమాదాన్ని గుర్తించి అవసరమైన కోరికలతో సంతృప్తిగా జీవించేవారే నిజమైన జ్ఞానులు. నీతి. అత్యాశ అన్ని అనర్థాలకు కారణం. సంతృప్తి గొప్ప సంపద. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఆశను జయించిన వారే నిజమైన శాంతిని పొందగలరు. సారాంశం. అత్యాశ పాపాలకు మూలం.
ఆశను గుర్తించి దానిని నియంత్రించి సంతృప్తితో జీవించేవారే నిజమైన శుద్ధాత్ములు అని వేమన గారు ఈ పద్యం ద్వారా బోధిస్తున్నారు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.